ఉన్నారు, ఇప్పుడు 70 ఉన్నారు. ఓకే, డన్. ఇప్పుడు 12 కేజీస్ లాస్ అయ్యారు. 17 కేజెస్ లాస్ అయ్యాను సార్. 17. 17. ఓకే, డన్ డన్. సూపర్ సూపర్. వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది మేడం మీరు? 4 మంత్స్ అయింది సార్. 4 మంత్స్ లో 17 కేజీస్. వావ్, వండర్ఫుల్ రిజల్ట్స్ చెప్పాలంటే నిజంగా. సో మీరు తీసుకుని ఇంకా ఈ యొక్క 17 కేజీస్ తగ్గారు కదా, మీకు బెస్ట్ గా మీకు ఏ రిజల్ట్స్ వచ్చింది మేడం మీ యొక్క శరీరంలో? నాకు థైరాయిడ్ కంప్లీట్ థైరాయిడ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయింది. నా ఓకే. బాడీ పెయిన్స్ అనేది తగ్గింది. నేను అసలు తగ్గిపోయిందంటే ఎంత ఉన్నింది మేడం మీకు? థైరాయిడ్ ఎంత ఉన్నింది? నాకు 175 ఎంజీ ఉండింది సార్. 175 mg. ఓకే. 15% ఉండింది. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 0.02% ఉంది సార్. ఓకే, సూపర్. వావ్, వండర్ఫుల్ రిజల్ట్స్, వండర్ఫుల్ రిజల్ట్స్ మేడం నిజంగా చెప్పాలంటే. అమేజింగ్ అసలు. సో ఇప్పుడు మీ డాక్టర్ సలహా తీసుకొని ఎలా మేడం మీకు సప్లిమెంట్ మీకు వేసే టాబ్లెట్ డోస్ అనేది తగ్గిందా మీకు? తగ్గింది సార్. వావ్, వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది మేడం మనకి మంచి రిజల్ట్స్. ఇది ఇలా మనకి మీకు దీనికి ఏం సపోర్ట్ అయింది మేడం? మీరు తీసుకునే ఇంత మంచిగా మీరు థైరాయిడ్ లెవెల్ నార్మల్ చేసుకున్నారు కదా, మీకు న్యూట్రిషన్ లో ఏం సపోర్ట్ అయింది? నాకు షేక్ తీసుకుంటున్నాను, అఫ్రెష్ తీసుకుంటున్నాను, మల్టీ విటమిన్ తీసుకుంటున్నాను, సెల్ యాక్టివేటర్, సెల్ లాస్, ఒమేగా 3, స్కిన్ బూస్టర్, సింప్లీ ప్రేబయోటిక్ తీసుకుంటున్నాను. వావ్ వావ్ వావ్, సూపర్ సూపర్. చెప్పాలంటే చాలా మంచి, చాలా మంచి డిజైన్ చేసుకున్నారు మీరు నిజంగా చెప్పాలంటే. వండర్ఫుల్ మేడం, సూపర్. అసలు చెప్పాలంటే చాలా అన్ని సప్లిమెంటరీ వాడుతున్నారు. అది మనకి ఏంటంటే చాలా మంది మనకి వెయిట్ లాస్ ఒకటే కాదు, మనకి సప్లిమెంటరీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలంటే. మనకి ఆల్మోస్ట్ ఏ టైంలో మనకి సెషన్లో చాలా చెప్తున్నారు ఆల్మోస్ట్ చెప్పాలంటే టాపిక్ లో. ఇవన్నీ మనకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనకి ఏంటంటే మనం ఇంప్లిమెంట్ ఎప్పుడైతే చేసుకున్నామో ఇలాంటి వండర్ఫుల్ రిజల్ట్స్ తీసుకోగలం మనం ఇక్కడ. ఓకేనా? సూపర్ మేడం, చాలా మంచిగా ఉంది మీ రిజల్ట్స్ చెప్పాలంటే. ఇలాగే మీ రిజల్ట్స్ షేర్ చేస్తా ఉండండి, 10 మందికి హెల్ప్ అవుతా ఉంటది. ఓకేనా? రైట్, డన్. సార్, నాకు ఇన్సెంట్ ఇచ్చినటువంటి మా కోచ్ కవిత సయ్యద్ గారికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, బాయ్. రైట్, వండర్ఫుల్ రిజల్ట్స్ టుడే. ఈరోజు ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా మంచి రిజల్ట్స్ అనేది తీసుకున్నాం ఈరోజు. సో ఆల్మోస్ట్ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈరోజు మనకి జాయింట్స్ గురించి ఉన్నాయి, మంచి టాపిక్. ఆల్మోస్ట్ చాలా మంది ఇంకా హ్యాండ్ రైస్ చేస్తున్నారు పాపం, కానీ 8:40 అయితే టైం అయితే అయిపోయింది. సో స్పీకర్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీ యొక్క రిజల్ట్స్ ఖచ్చితంగా టుమారో తీసుకుంటాను నేను, ఏం ఇబ్బంది లేదు. ఓకేనా? మీరు ఇలాగే మీ హ్యాండ్ రైస్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాలంటే. సో టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి స్పీకర్ సార్ని ఇన్వైట్ చేసుకుందామా? ఓకే, లెట్స్ మీ వెల్కమ్ సీనియర్ వెల్నెస్ కోచ్ మిస్టర్ మదహర్ సార్ ఆన్ టు ద స్క్రీన్ సార్. Very good morning అందరికి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వెల్కమింగ్ ఖలీద్ గారు అండ్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో అందరు ఒకసారి హార్ట్ సింబల్స్ ఇస్తారా? మీరు అందరికి కాల్లో ఉన్నారంటే కనుక హార్ట్ సింబల్స్ ఇస్తారా? వెరీ గుడ్. ఓకే, డన్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి జాయింట్ హెల్త్ గురించి. ఎవరెవరికి జాయింట్స్ ఉన్నాయి హ్యాండ్ రైస్ చేయండి. ఓన్లీ జాయింట్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. జాయింట్స్ లేని వాళ్ళు పర్లేదు. మీకు జాయింట్స్ ఉన్నాయంటే హ్యాండ్ రైస్ చేయండి. 300 పైగా జాయింట్స్ ఉంటాయంట. బోన్స్ 200 పైగా ఉంటాయి, జాయింట్స్ 300 పైగా ఉంటాయంట. జాయింట్స్ చూపించండి ఒకసారి. చేతిన వాళ్ళందరూ జాయింట్ చూపించండి. ఎక్కడనే కదిలించి చూపించండి. జాయింట్ ఏది కదులుతుంది? ఓకే, వెరీ గుడ్. చేతులు ఎక్కడ జాయింట్స్ ఉన్నాయి చూపించండి. గోపాల్ గారు, మీరు బండి డ్రైవ్ చేస్తూ కూడా ఒక జాయింట్ చూపిస్తున్నారు మీరు. గ్రేట్, బట్ జాగ్రత్త. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్. కొంచెం ఎక్సర్సైజ్ చేసేసారు అందరూ అయితే. ఓకే, డన్. సో జాయింట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట మన డైట్ లో అండ్ మన హెల్త్ లో, అవన్నింటిలో కూడా. సరేనా? సో మీకు క్లియర్ గా చెప్పాలి అంటే కనుక మన మీకు అందరూ సొంత ఇల్లులు ఉన్నాయి, సొంత ఆఫీసులు ఉన్నాయి, లేదంటే సొంత ఏదో ఒకటి అయితే ఉంది. దీంట్లోనో సొంత ఇంట్లోనో ఉంటున్నారు, కానీ ఇల్లు అయితే బాగుంది. ఇల్లు దగ్గర మీ ఇల్లు బాగుంది, లేదా మీరు స్టాండర్డ్ గా ఉన్నారు అంటే దాన్ని కట్టడం చాలా బాగుంది కాబట్టి మనం ఆ ఇంట్లో ఉండగలం. అవునా కదా? అది క్వాలిటీ లేని సిమెంట్, క్వాలిటీ లేని ఇటుకలు, క్వాలిటీ లేని మన ఇంట్లో లైక్ ఏమైనా మెటీరియల్ వాడుంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఆ మెటీరియల్ వల్ల ఏమైంది? ఇళ్ళంతా కూడా ప్యాచ్లు ఊడిపోవడం, పెయింట్లు రాలిపోవడం, లేదంటే మెల్లగా సీలింగ్లో నుంచి కొంచెం పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కొన్ని కట్టడాలు పాతకాలంలో 100 ఏళ్ళు 200 ఏళ్ళు అలా ఉన్నాయి. అవునా కదా?
ఎన్నో వందల ఏళ్ల తర్వాత కూడా కొన్ని కట్టడాలు అలాగే ఉన్నాయి. ఎందుకు? అప్పుడు వాడిన క్వాలిటీని బట్టి. సో నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఇవాల్టి నుంచి నెక్స్ట్ 5 years 10 years తర్వాత మీ ఆరోగ్యం బాగుంటుందా లేదా అని దాన్ని బట్టి ఎలా ఉండబోతుంది అని దాన్ని బట్టి ఎలా తెలిసిద్ది అంటే, ఇప్పుడు మీరు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే ప్రతి ఒక్క ఆహారం ఏదైతే ఉందో, తింటున్నాం కాదనట్ల, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత మీ జీవితం బాగుంటుందా లేదా అనేది మీరు ఇవాళ తినే ఆహారాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. సో అది కూడా క్వాలిటీగా తింటేనే మాత్రమే ఉంటుంది అనమాట. సో అందరు కూడా క్వాలిటీ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేయండి. రెగ్యులర్ బేసిస్లో మీ డైట్లో 80% క్వాలిటీగానే ఉండాలన్నమాట. ఓకే, సో దాంట్లో మేజర్గా మనకి ఏంటంటే ఎముకలు చాలా బాగా రోల్ ప్లే చేస్తుంటాయి అనమాట. ఎముకలు అనేది ఇంకా మీకు ఏంటంటే మీకు ఒక స్కెలిటల్, మీ బాడీ అంతా కూడా స్ట్రక్చర్, అంటే మీరు నుంచున్నారన్నా, కూర్చున్నారన్నా, నడుస్తున్నారన్నా, పడుకుంటున్నారన్నా ఓన్లీ బికాస్ ఆఫ్ బోన్స్. ఎముకలు ఉంటేనే మీరు ఉన్నారు. అండ్ మీ డిఎన్ఏ, నేను మొన్న రీసెంట్ కూడా చెప్పాను, మీ డిఎన్ఏ, మన డిఎన్ఏ ఏదైతే ఉందో అది బోన్స్లో నుంచి వస్తుంది. మన నెక్స్ట్ జనరేషన్స్ పిల్లలు కానీ ఇవన్నీ కానీ బోన్స్లో నుంచి వచ్చేది మీ డిఎన్ఏ. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మీ నెక్స్ట్ తరాలన్నీ కూడా బాగుండాలి అంటే కనుక మీ జాయింట్ హెల్త్ బాగుండాలి. అండ్ దాంతోపాటు మీ కుటుంబ సభ్యుల జాయింట్ హెల్త్ కూడా అందరూ కూడా బాగుండేలాగా చూసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? చూడండి, నా స్క్రీన్ విజిబుల్గా ఉందా? ఓకే, డన్. ఓకే, సో మెయిన్గా మనం చూసుకుంటే కనుక ఈ హెల్త్లో జాయింట్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎలా మన జాయింట్ హెల్త్ని కాపాడుకోవచ్చు, మనకున్న మిత్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, సో నేను చెప్పా కదా 200 పైగా జాయింట్స్, 200 పైగా బోన్స్, 300 పైగా ఏదైతే ఉందో 360 దగ్గర దగ్గర మన బాడీలో జాయింట్స్ ఉంటాయి అనమాట. జాయింట్ అంటే 360 జాయింట్లు ఉన్నాయి. ఓకేనా? ఒక డోర్కి ఎన్ని క్లాంపులు ఉంటాయి? ఒక 3-4 ఉంటాయి. పెద్ద డోర్ అయితే 4, చిన్న డోర్ అయితే 3. అర్థమవుతుంది కదా? ఒక డోరు కదిలించడానికే ఒక 3-4 క్లాంపులు కావాలి, అవునా? అలా మీ శరీరం అంతా కదలడానికి రోజు మొత్తంలో 360 జాయింట్లు ఉన్నాయి శరీరం మొత్తంలో. ఓకే, ఈ శరీరం మొత్తంలో ఎన్నో రకాల జాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి అనమాట. మీ బాడీ మూవ్మెంట్ అవ్వడానికి, ఫ్లెక్సిబిలిటీగా ఉండడానికి, ఏదైనా పనులు చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ కదులుతున్నాయి, ఇదిగోండి ఇక్కడ 1 2 3, ఈ 3 ఒక జాయింట్ అనమాట. ఇలా ఎన్ని ఉన్నాయి? 5 ముళ్ళు, 15 జాయింట్లు ఇక్కడే ఉన్నాయి అనమాట. ఇవన్నీ కంపేర్ చేస్తే మళ్ళీ ఇవి వేరే జాయింట్, మళ్ళీ ఇది ఒక వేరే జాయింట్. ఇలా 360 జాయింట్లు మన శరీరం మన కోసం పనిచేస్తుంది అనమాట. ఈ 360 జాయింట్ల మీద మనం ఏంటంటే స్కల్లో దగ్గర దగ్గర 86, ఈ స్కల్ను చూసారా? ఈ స్కల్లో దగ్గర దగ్గర 86 జాయింట్లు ఉంటాయంట. స్కల్ అంటే మొత్తం ఒక బాక్స్ కాదు, లైక్ దాంట్లో 86 జాయింట్లు ఉన్నాయి. థ్రోట్, ఇది ఏదైతే ఉందో థ్రోట్ జాయింట్స్ 6 ఉంటాయంట. థొరాక్స్ అంటే మనకి ఈ వెనుక భాగం అనమాట. థొరాక్స్ దగ్గర 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 76 ఉంటాయి అనమాట. అప్పర్ లిమ్స్ దగ్గర మనకు వచ్చేసి తొడ పైకి భాగం మీద మనకు 64 జాయింట్లు. స్పైన్ వెనక వైపు, పెల్విస్ అంటే ఈ భాగం కింద భాగం నడుము దగ్గర మనకి దగ్గర దగ్గర 76 జాయింట్లు ఉంటాయంట. లోవర్ లిమ్స్ కాళ్ళ పాదాల దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక 62 జాయింట్లు ఉంటాయి. మొత్తంగా కలిపి 360 జాయింట్లు ఉంటాయి అనమాట. జాయింట్లో చాలా రకాలు ఉంటాయి, ఒక జాయింట్ ఒక టైప్ ఉండదు అనమాట. అన్ని డిఫరెంట్ జాయింట్ టైప్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఫ్యాబ్రియస్ అంటారు, కొన్ని కార్టిలేజెస్ అంటారు, కొన్ని సైనోవల్ అంటారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక జాయింట్ ఒకలా ఉండదు, అన్ని జాయింట్లు ఒక్కొక్కలా ఉంటాయి. అంటే ఈ వేలు జాయింట్లు, ఈ కేటగిరీ ఒక జాయింట్, ఇది ఇలా ముందుకు అవుతుంది, వెనక్కి వెళ్ళదు. ఇది ఫుల్ రౌండ్ అయ్యే జాయింట్ అనమాట. ఓకే, ఇలా సైడ్కి తిరిగే జాయింట్లు ఇవి వేరు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక, అబ్జర్వ్ చేస్తే కనుక, పివోట్ జాయింట్ అంటే మీ మెడ భాగం దగ్గర ఇలా తిరుగుతున్నా చూసారా? ఇది ఒక దగ్గర దగ్గర దీన్ని ఎంత రౌండ్ అంటారు? దగ్గర దగ్గర 180 డిగ్రీస్ మీ హెడ్ అనేది రొటేట్ అవుతుంది, ఇటువైపు నుంచి ఇటువైపు, అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ రొటేట్ అవుతుంది. దాన్ని ఆ జాయింట్ ఏదైతే ఒక బాక్స్లో ఇలా లాక్లో కూర్చోబెట్టి ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో దానివల్ల మీకు ఏంటంటే ఈ హెడ్ షేక్ అనేది అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హిడ్జ్ జాయింట్ అంటారు. అంటే ఈ భాగం ఉంది చూసారా? ఈ భాగం ఇక్కడ దాకా కదులుతుంది, ఈ భాగం ఇక్కడ దాకా కదిలేదాన్ని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఓకే, సో ఈ భాగాన్ని మనకి ఏంటంటే హిడ్జ్ జాయింట్ అంటారు అనమాట. ఓకే, అలాగే మనకి ఈ ఫింగర్స్ ఇందాక చెప్పా కదా, ఈ ఫింగర్స్ దగ్గర ఉండే జాయింట్స్ ని సెడిల్ జాయింట్ అంటారు. సో ఇలా మనకి అన్ని చోట్ల, ఓకే, మనకి ప్లెయిన్ జాయింట్ అంటే మనకి కంప్లీట్ గా ఈ బోన్ పాదం దగ్గర ఉంటుంది అనమాట. సో మూమెంట్ ఇలా కాల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మన పెల్విస్ దగ్గర ఒక జాయింట్ ఉంటుంది కదా, ఈ పెల్విస్ భాగం 2 జాయింట్లు ఉంటాయి. అదొక టైప్ ఆఫ్ బాల్ టైప్ లో ఉంటుంది అనమాట. సో ఎన్నో రకాల జాయింట్స్ ఉన్నాయి, మీ బోన్స్ ని లాక్ చేసేవి, మీ బోన్స్ ని మూమెంట్ ఇచ్చేవి, మీ బోన్స్ ని లైక్ జాయింట్ ని లైక్ ఒక సాకెట్ లాగా హోల్డ్ చేసేది. ఇలా ఎన్నో రకాల జాయింట్స్ ఉన్నాయి మన బాడీ మొత్తంలో.
సో ఇప్పుడు మీ జాయింట్ హెల్త్ ఇంపార్టెంటా కాదా? అమ్మో బాబోయ్, మన జాయింట్స్ అంటే మొత్తం శరీరం ఒకే జాయింట్స్ అనుకున్నాం, కానీ 360 జాయింట్స్ ఉన్నాయి. దీంట్లో ఇన్ని రకాలు ఉన్నాయి, ముందు 6 రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి అనమాట. కొన్ని మూవబుల్, కొన్ని స్లైట్లీ మూవబుల్, కొన్ని మూవబుల్ అంటే లైక్ ఇమ్మూవబుల్. అంటే మీ స్కల్లో 86 జాయింట్స్ ఉన్నాయన్నాం కదా, ఇవన్నీ కదిలేవి కావు, అవునా కదా? ఈ స్కల్ అంతా కదిలేది కాదు కదా, ఈ భాగం అంతా కూడా అలా ఫిక్స్డ్ భాగం, కాకపోతే జాయింట్స్ ముక్కలు ముక్కలుగా ఒక పింగాణి మగ్గు కానీ పింగాణి ఒక బౌల్ తీసుకొని పగల కొడితే ఎన్ని ముక్కలు అవుతాయో మళ్ళీ దాన్ని అటాచ్ చేసి పెడితే ఎలా ఉంటుందో అలా సేమ్ అలా బ్రెయిన్ మీద స్కల్ అలా ఉంటుంది అనమాట. స్కల్ అనేది అన్ని ముక్కలతో నీట్గా 86 జాయింట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్ని మన బాడీలో ఏదైతే ఉన్నాయో అవి మెల్లగా మూవ్ అవుతాయి. అంటే మీ నడుమును చూడండి, స్లైట్గా మూవ్ అవుతుంది, మొత్తం తిరగదు. సో స్లైట్ మూవ్మెంట్ అనేది మీ జాయింట్స్లో ఉంటాయి అనమాట. కొన్ని బ్యాక్లో ఇవన్నీ చూడండి, మిగతా వెనక మీకు ఉన్నవన్నీ కూడా కొంచెం కొంచెంగా కదిలేవన్నీ, ఫుల్ ఫ్లెక్చర్గా కదలవు. అవే కొన్ని మొత్తం మూమెంట్ వస్తాయి. కాళ్ళు చూడండి, చేతులు చూడండి, మొత్తం మూమెంట్ వస్తుంది. సో ఈ అన్ని వైపులు తిరుగుతున్నాయి చూడండి. సో దీన్ని మెల్లగా ఎక్కువ తిరిగేదాన్ని మూవబుల్ జాయింట్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ టైప్స్ అనమాట. సో సైనోవికల్ జాయింట్స్ అంటే మెయిన్గా మనకి ఏదైతే మనం ఇవాళ మాట్లాడేది జాయింట్ హెల్త్ గురించి కాబట్టి, మేజర్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే కనుక అది మేజర్గా వచ్చేది ఎక్కడైనా ప్రాబ్లం అంటే కనుక అది జాయింట్స్లో వస్తుంది అనమాట. అంటే మోకాళ్ళల్లో ఏదైతే ఉందో ఆ గుజ్జు అరిగిపోవడం వల్ల మనకి నొప్పులు వస్తూ ఉంటాయి అనమాట. ఎలా అరుగుతుంది ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకుందాము. దీని ఏదైతే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని పెరగడం వల్ల ఏమొస్తుంది అవన్నీ కూడా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్స్లో మనకి షోల్డరు, హిప్, ఎల్బో దగ్గర, నీ దగ్గర, ఓకే, ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి అనమాట. అంటే ఈ షోల్డర్ భాగంలో, ఓకే, హిప్ భాగంలో వెనక వైపు, ఓకే, మన మోకాళ్ళ దగ్గర ఇవన్నీ జాయింట్స్ ఏదైతే ఉన్నాయో మెల్లగా అరుగుతుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే కనుక ఒక దగ్గర మనకి ఒక 10-20 ఏళ్ల క్రితం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి వచ్చేవి. బట్ ఇప్పుడు దగ్గర అందరికీ కూడా మనకి 30-35 ఏళ్ళు దాటిన తర్వాత అందరికీ కూడా మనకి ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో ఏదైతే మన వయసు పెరుగుతూ ఉన్నాయో 4 సమస్యలు వస్తుంటాయి అనమాట. నరాల ప్రాబ్లమ్స్, ఎముకలు జాయింట్స్ ప్రాబ్లమ్స్, అనవసరమైన అలవాట్ల వల్ల మనకి ఏదైతే ఆరోగ్య సమస్యలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఇవి, అండ్ దీంతో పాటు మన బాడీలో డైజెషన్కి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అనమాట. ఈ మేజర్ దాంట్లో మీకు వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే బోన్స్ అండ్ జాయింట్స్ అనమాట. సో ఈ బోన్స్ అండ్ జాయింట్స్ మేజర్గా వీక్ అవ్వడానికి ఇప్పుడున్న జనరేషన్స్లో మజిల్ లాస్ అవ్వడం అనేది మేజర్ కారణం అంట. అంటే మజిల్ ఏదైతే పాతకాలంలో ఒక 70-80 ఏళ్ల వరకు కూడా మనిషి యొక్క ఆరోగ్యం చాలా బాగుండేది. మనిషి 40 ఏళ్ల వయసులో ఎంతైతే ఆరోగ్యం ఉన్నారో ఇప్పుడు 20 ఏళ్ల వయసులో అంత హెల్దీ, అంత లెవెల్ని మెయింటైన్ చేస్తున్నారు. అంటే 40 ఏళ్ల దాకా ఆ లైఫ్ని వెళ్ళట్లేదు అనమాట. ఉమెన్ ఏదైతే 80 ఏళ్ళు ఆ లైఫ్లో ఉండేదో వాళ్ళు ఇప్పుడు 40 ఏళ్లకే ఆ లైఫ్ని లీడ్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే అంత డిఫర్ అయిపోయింది అనమాట, అంత డివైడ్ అయిపోయింది మన బాడీలో అంతా కూడా, కండరాలన్నీ కూడా. సో మజిల్ ఎంతైతే మన బాడీలో ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మన బాడీ లాంగ్ టర్మ్ హెల్దీగా ఉంటుందా లేదా అనేది కూడా, మజిల్ బోన్ స్ట్రాంగ్గా ఉంటుందో లేదా కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఎందుకు మజిల్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మజిల్ ఏదైతే డెఫిషియన్సీ ఉందో ఇండియాలో, ఈ డెఫిషియన్సీ వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. అంటే మజిల్ చాలా ఇంపార్టెంట్ మీ బోన్ హెల్త్ బాగుండాలి అంటే కనుక. ఓకే, జాయింట్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి మీ అందరికి తెలుసు కదా, ఆర్థరైటిస్ వస్తాయి. ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయి, కొన్ని 100 రకాలు ఉన్నాయి అనమాట. ఏ బోను, ఏ ప్రాబ్లము, ఇవన్నీ కూడా కొన్ని 100 రకాలు ఉన్నాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, కొన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు, గౌట్ అంటారు, బ్యాక్ పెయిన్ అంటారు, ఓకే, అండ్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ అంటారు, ఓకే, స్కెటల్ పెయిన్ అంటే మీ మజిల్ యొక్క పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఆస్టియో ఆర్థరైటిస్ మనకి వచ్చేసి ఓఏ అంటారు. ఇది కంప్లీట్గా మేజర్గా ఎలా డిపెండ్ అవుతుంది అంటే అసలు ఈ కొన్ని మీకు అసలు జాయింట్ మీద ప్రాబ్లం వచ్చేది, ఒకటి లైఫ్ స్టైల్, రెండోది ప్రోటీన్ డెఫిషియన్సీ, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మూడోది ఒబేసిటీ, వెయిట్. ఓవర్ వెయిట్ అనేది మేజర్ అనమాట. ఓకే, ఓవర్ వెయిట్ అనేది మేజర్గా వస్తుంది. అండ్ జీన్స్ అనేవి రేర్. మీ అమ్మగారికి, నాన్నగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మీకు వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంది, చాలా తక్కువ, రేర్ అనమాట. ఇంకా మీకు ఒక 1% 10% ఉండదు అనమాట. మిగతా 70-80%, 90% మీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా అధిక బరువు వల్ల, లేదంటే మన శరీరంలో ఏదైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. ఇంకా ఏమైనా ఇంజురీ జరుగుతాయి కనుక, ఈ ఇంజురీ అనేది చాలా రేరు, జెయిన్స్ అనేది చాలా రేర్ అనమాట. మిగతావన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మీద. అంటే దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. హెల్దీని ఎలా ఉంటుంది, మంచి మోకాళ్ళు ఎలా ఉంటాయంటే చాలా బ్యూటిఫుల్గా రెండు జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్, ఇవన్నీ బాగుంటాయి అనమాట. సో దట్ ఏమవుతుందంటే రెండు ఎముకల మధ్యలో, అంటే రెండు జాయింట్ల మధ్యలో ఏదైతే కార్టిలేజ్ అనే ఒక బ్యూటిఫుల్, ఒక లైక్ జిడ్డు లాగా ఒక గ్రీస్ టైప్లో ఒక ఆయిల్ ఉంటుందో, ఈ ఆయిల్ ఒక చిన్న టైప్ ఆఫ్ బోన్ లా ఉంటుంది అనమాట. అవేంటంటే
ఆ గ్రీస్ లాగా ఉండడం వల్ల ఈ రెండు జాయింట్ల మధ్యలో స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అందుకే చూడండి మీ చేతుల దగ్గర ఇక్కడ స్మూత్నెస్ ఉంది, అదే మీ కాళ్ళ దగ్గర అంత స్మూత్నెస్ ఉండదు. ఎందుకు? మీ కాళ్ళ దగ్గర శరీరం అంత ప్రెషర్ మీ కాళ్ళ మీద పడుతుంది. ఒక మనిషి ఆ, అతనున్న బరువు కంటే 3 రెట్ల బరువు ఎక్కువ పడిద్దంట అదనంగా ఉన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 70 కిలోలు ఉన్నారు, మీకు కానీ 50 కిలోలే ఉండాలి, 20 కిలోలు అధికంగా ఉన్నారు. ఈ 20 కిలోలు 3 రెట్లు పడిద్దంట బరువు. అంటే ఒక కాలు ఎత్తితే మీరు 20 కాస్త 40 అవ్వాల్సింది 20 కాస్త 60 అవుతుంది అనమాట. అంటే మీరు 60 ప్లస్ ఒక 70, 130 కిలోల బరువుని మోస్తున్నట్టు మీ కాలు ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకు? అంత ప్రెషర్ తీసుకుంటుంది కాబట్టి. సో హెల్దీని ఎలా ఉంటుంది? కార్టిలేజ్, ఎముకలు అన్ని బాగుంటాయి అనమాట. ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది అంటే మీ రెండు ఎముకల మధ్యలో జాయింట్ అనేది పోయింది. మీకు చెప్పా కదా ఎగ్జాంపుల్ ఫస్ట్లో, రెండు డోర్ మధ్యలో ఏదైతే మీకు క్లాంప్స్ ఉంటాయో అవి సౌండ్ రాకుండా ఉండాలంటే ఏమవుతుంది? గ్రీస్ కావాలి. మీ బండి చైన్ సౌండ్ రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆయిల్స్ వాడతారు. కొన్ని షట్టర్లు మీకు పైకి దించాలంటే గ్రీస్ వాడతారు. అర్థమవుతుందా? దేనికి సంబంధించిన దానికి ఆయిల్ ఉంది చూసారా? అలాగే మీ రెండు ఎముకల మధ్యలో కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది, అది మనకి కావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది తగ్గిపోయే కొద్ది మనకేంటంటే ఆ బోన్ రబ్బటం వల్ల, లేదంటే ఆ బోన్ మనకి ఇంకొక వామ్ బోన్ అనే ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చికెన్ కానీ అలాంటివి తింటే థిక్ స్మూత్ బోన్ అనే ఒకటి ఉంటుంది కార్టిలేజ్ టైప్లో, వైట్గా ఎముక జాయింట్ పీస్లో మీకు పైన ఇలా క్యాప్ లాగా ఉంటుంది అనమాట. అది అరిగిపోయి ఎముకలకి టచ్ అయితే కనుక ఇంకా బోన్ పెయిన్ అనేది, జాయింట్స్ పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ స్పైన్ దగ్గర కూడా అంతే. మన స్పైన్ అనేది ఖచ్చితంగా మనం ఏదైతే మన డిస్కులు ఉంటాయో ఈ డిస్కుల మధ్యలో మనకి ఏదైతే ఈ కార్టిలేజ్ ఉంటుందో ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ డిస్కుల మధ్యలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయినా కూడా మనకి బ్యాక్ పెయిన్ రావటం ప్రెషర్ వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మన శరీరం మొత్తంలో నర్వస్ సిస్టమ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఈ బ్రెయిన్ అండ్ అలాగే స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్లో మేజర్గా ఏమవుతుంది? ఎప్పుడైతే ఈ స్పైనల్ కార్డ్, ఈ కార్టిలేజ్, ఈ డిస్కులు అరిగిపోవడం వల్ల, దీన్ని డిస్క్ బల్జ్ అవ్వడం, డిస్క్ అరిగిపోవడం ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ నర్వ్స్ అనేది, అంటే నరాలన్నీ కూడా ఈ ఎముకల్లో ఉన్నాయి కాబట్టి దాని మీద ఒత్తిడి పడటం వల్ల, ప్రెషర్ పడటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆపేస్తూ ఉంటుంది అనమాట. అంటే బాడీలో మేజర్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగేది ఎముక బ్యాక్ నుంచి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఇవన్నీ వెళ్తుంటాయి. అంటే ఇంత జరిగే ప్రాసెస్ ఒక స్పైన్ అనేది ఆపేయడం వల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బాడీకి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకే చాలా మందికి సయాటికా, అంటే లైక్ ఒక లెగ్ పెయిన్ రావటం ఇలాంటి జరుగుతుంటాయి అనమాట. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇది కంప్లీట్ గా ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. అంటే రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల, మీ శరీరంలో యాంటీబాడీస్ సరిగ్గా తయారవ్వకపోవడం వల్ల, డెవలప్ అవ్వకపోవడం వల్ల, బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవడం వల్ల మీకు వచ్చే ఒక ఇన్ఫెక్షన్ లాంటిది అనమాట. ఓకే, ఇది కంప్లీట్ గా ఏంటంటే మీ ఇమ్యూనిటీ శక్తిని పెంచుకుంటూ ఉండాలి. సో మీ బాడీలో ఎక్కువ మోతాదులో ఏంటంటే యాంటీబాడీస్ ఎక్కువ పెంచుకునేలా ఉండాలి. ఈ పెరగాలంటే ఏం చేయాలి? మనం కొంచెం లాంగ్ టర్మ్ లో ఎలా ఉండాలి ఏంటని చూసుకుందాం. ఎక్కువ మోతాదులో ఎవరికి వస్తాయి తెలుసా? ఇది జెనెటిక్ గా ఒక 10-20% ఉన్నా కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఇది ఎందుకే ఎక్కువ ఆడవాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ హార్మోన్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఉమెన్ లో. ఈ హార్మోన్ చేంజెస్ వచ్చే కొద్దీ ఏంటంటే వాళ్ళకి బాడీలో చేంజెస్ జరుగుతుంటాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్సెస్ స్మోకింగ్, చాలా మంది ఎక్కువ ఆల్కహాల్ స్మోకింగ్ ఎక్కువ తాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎముకల మధ్యలో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, రిమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఇంకా కంప్లీట్ గా ఏదైతే మన సాఫ్ట్ బోన్ ఉందో ఆ సాఫ్ట్ బోన్ కాస్త మధ్యలో గ్లూకోజమైన్ కాస్త అది బల్జ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ లాగా ఉండటం, అలా జరగటం వల్ల మీకు కాలు ఉబ్బినట్టు ఉంటుంది, కొంచెం వాసినట్టు ఉంటుంది అనమాట. మోకాళ్ళ దగ్గర, జాయింట్ల దగ్గర ఇలా వాసినట్టు ఉంది అంటే కనుక ఇది చూడండి, లెఫ్ట్ సైడ్ లో మీకు ఉన్నది మజిల్ బాగుంది, టెండన్ అంటే లైక్ దానికి సంబంధించిన లేయర్ ఫామ్ బాగుంది, అండ్ ఏదైతే క్యాటిలేజ్ ఉందో అది బాగుంది. ఓకే, బోన్ చాలా బాగుంది. ఓకే, బోన్ క్యాప్సుల్ అంటారు, అంటే లోపల ఏదైతే మధ్యలో ఉందో దీన్ని క్యాప్సుల్ అంటారు. ఓకే, ఇది బాగుంది, అన్ని బాగున్నాయి. సో దీనివల్ల ఏంటి? హెల్తీగా ఉంది జాయింట్ అనేది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇన్ఫ్లమేషన్ జరిగింది. రైట్ సైడ్ లో చూస్తున్న ఫోటో ఏంటంటే రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అయిందనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం వల్ల అక్కడ మీకు కార్టిలేజ్ అనేది థిక్నింగ్ అవుతుంది, అంటే కొంచెం మందపాటుగా అవుతుంది. దానివల్ల మీకు ఉబ్బినట్టు ఉండటం, కాళ్ళు సరిగ్గా ఫోల్డ్ చేయలేకపోవడం, లేదంటే కూర్చొని లెగవలేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. ఇవన్నీ జరగడానికి మేజర్ కారణం అన్హెల్దీ జరగటం వల్ల. ఆ లైఫ్ స్టైల్ అంతా కూడా మనం మార్చుకుంటుండాలి. ఇంకా గౌట్ కానీ మనకి యూరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ ఎందుకు వచ్చేదంటే కంప్లీట్ గా ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అధిక బరువు ఉంటారో, మన శరీరంలో రోగాలు ఉంటాయో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో వీళ్ళకి జరుగుతుంది. ఎందుకు? శరీరంలో వీళ్ళందరూ ఆల్రెడీ ఏమి ఇచ్చారు? తినే ఆహారం ఇందాక చెప్పా కదా, డీప్ ఫ్రై, ఎక్కువ మోతాదులో ఫుడ్ని
బాగా ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకుంటే కనుక ఇలాంటి గౌట్ లేదంటే మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఏమంటారు, ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల గౌట్ ప్రాబ్లమ్స్, ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల నాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తాయి అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం తినే ఆహారంలో ప్రోటీన్ ఏదైతే తీసుకుంటామో దీన్ని అమినో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఈ అమినో యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏం జరిగిద్ది, అవన్నీ కూడా చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మన జాయింట్స్ మధ్యలో వెళ్ళిపోయి స్టోర్ అవుతుంది అనమాట. ఇదేంటి సార్, మరి ప్రోటీనే కదా, మన అమినో యాసిడ్స్ కదా డెవలప్ అయ్యేది అంటే, నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ లో, ద క్వాలిటీ అంటే మీరు తీసుకునే ఆహారమే ఇంపార్టెంట్ కాదనట్ల, క్వాలిటీ ఆఫ్ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, మనం చాలాసార్లు ఏం చేస్తుంటాం, మనం ప్రోటీన్ తీసుకుంటాం. సోయా ప్రోటీన్ చాలా మంచిది, సోర్స్ ఆఫ్ సోయా ప్రోటీన్ చాలా మంచిది, కానీ సోయా లిక్విడ్స్ ఏదైతే కానీ సోయాకి సంబంధించిన ఆయిల్స్ ఏదైతే ఉంటాయో అవి మంచివి కావు. సీడ్లో నుంచి మనం తీసుకుంటాం కదా, సన్ఫ్లవర్ సీడ్ నుంచి ఆయిల్ తీసుకుంటాం, చాలా సీడ్స్ నుంచి ఆయిల్ తీసుకుంటాం. సీడ్ ఆయిల్ మంచిది కాదు, సీడ్ తినడం మంచిది కానీ సీడ్ ఆయిల్ మంచిది కాదు. సో ఈ సన్ఫ్లవర్ కానీ ఇలాంటివి ఏదైతే మనం తీసుకున్నామో ఆయిల్ మంచిది కాదు. నట్ ఆయిల్స్ మంచివి, కోకోనట్ లేదంటే మనం ఎక్కువ మన నట్స్ వాడతాం కదా, ఆ నట్కి సంబంధించిన ఆయిల్ వాడితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. అదే చెప్పేది. అందుకే ఏంటంటే ద వే ఆఫ్ ఫుడ్ యు ఈట్ అంటే మనం తినే ఆహారం ఏ విధానంలో ఎంత క్వాలిటీలో ఉంటుందనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవి మనం కొంచెం ఏంటంటే ఫ్రుక్టోస్ అంటే ఎక్కువ మోతాదులో షుగర్ ఎక్కువ తీసుకున్నా కూడా శరీరానికి షుగర్ సిరప్ రూపంలో, నేను చెప్పేది లిక్విడ్ రూపంలో, కూల్ డ్రింక్స్ రూపంలో వెళ్తున్నా కూడా డీహైడ్రేషన్ ఎక్కువ మోతాదు, బాడీని ఎవ్వరు పట్టించుకోరు, వాటర్ తాగట్లేదు. ఇంకోటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది, డీహైడ్రేషన్ అయిపోయింది అంటే మీ బాడీలో పీహెచ్ లెవెల్స్ అనేవి అంత మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. దానివల్ల మీ పీహెచ్ లెవెల్ మారిపోవడం వల్ల జరుగుతుంది అనమాట. ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎందుకు, కిడ్నీ ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీ ఏదైతే ఉందో, కిడ్నీ కానీ లివర్ కానీ ప్యూరిఫై చేయాల్సిన పనులు ఇవి. కానీ శరీరానికి మనం ఏం చేస్తాం, ఎక్కువ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, ఎక్కువ కూల్ డ్రింక్స్, ఎక్కువ షుగర్ ఫుడ్స్, ఎక్కువ మనకి చెడు చెడు విష పదార్థాలు ఏదైతే మన శరీరానికి ఎక్కువ ఇస్తున్నాం, బాడీ అంతా లోపల ఉన్నది క్లీన్ చేయకుండా ఇది క్లీన్ చేయడం మీద పడిపోయింది. సో దానివల్ల మనకి ఏంటంటే యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి మన జాయింట్స్లో. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే హెర్బల్ లైఫ్ వల్ల ఏం కాదు, గౌట్ యూరిక్ యాసిడ్ అసలు ఏమీ కాదు, 100కి 100% కళ్ళు మూసుకొని ఈ ప్రొడక్ట్స్ని మీరు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మీకు దీనివల్ల ఇంకా మీ మజిల్ అనేది బిల్డ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, గౌట్కి రిమిటెడ్ ఆర్థరైటిస్కి తేడా ఏంటి చూద్దాం. సో గౌట్ మీకు ఏంటంటే మోర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు గౌట్ అంటే బ్లూ కలర్లో ఉన్నది అండ్ ఆర్ఏ అంటే మనకి కామన్గా ఉన్నది, బోత్ రెండు ఉన్నాయంటే కనుక, అంటే డిఫరెన్స్ అర్థం కాకపోతే ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక, మనకి ఎక్కువ ఫీవర్ వస్తుంది అనుకోండి, దాని అర్థం ఏంటి, గౌట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు. ఓకే, మనకి బాడీలో ఎక్కువ మోతాదులో పెయిన్స్ కానీ ఇలాంటివి ఉన్నాయంటే కనుక డెఫినెట్గా మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఎక్కువ ఎముక జాయింట్స్ పెయిన్స్, బోన్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే కనుక చిన్న చిన్న క్రిస్టల్స్ కింద ఫామ్ అవుతున్నాయి మీకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో మీకు లైక్ జాయింట్స్ దగ్గర చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని మీరు ఏం చేసుకోవచ్చు, దాన్ని గౌట్ అనుకోవచ్చు అనమాట. ఓకే, అలాగే మార్నింగ్ అవ్వగానే స్టిఫ్నెస్ ఉంటుంది, మీ చేతులు ఈ జాయింట్స్ అన్ని కూడా పట్టేసినట్టు ఉంటుంది. పట్టేసినట్టు మార్నింగ్ టైంలో ఫిట్నెస్ ఎక్కువ ఉందంటే కనుక అది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనమాట. ఓకే, సో ఎక్కువ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ స్టిఫ్నెస్ కానీ మీ జాయింట్స్లో ఉంటుందంటే కనుక డెఫినెట్గా అది ఖచ్చితంగా గౌట్ కావచ్చు, లేదంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా కావచ్చు. అటాక్ ఎఫన్ స్ట్రైక్ బిగ్ టాయ్ అంటే మీకు మీ అరికాళ్ళ దగ్గర ఎక్కువ పెయిన్గా ఉంటుంది, ఓకే, మనకి ఎక్కువ ఇబ్బందిగా ఉంటుందంటే కనుక అది మేబీ మీకు గౌట్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే అరికాళ్ళ దగ్గర మీకు మొదటి వేలు ఉంటుంది కదా, దాని దగ్గర మీకు కొంచెం ఇలా ఫామ్ అయి ఉంటుంది అనమాట, దాన్ని మీకు గౌట్ కానీ గౌట్ ఆర్థరైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ అంటారు అనమాట. సో ఇలా ఎన్నో రకాల బాడీలో చేంజెస్ ఉంటాయన్నమాట. దీన్ని అన్ని కూడా మనం ఆరోగ్యంగా ఎలా తెలుసుకోవాలి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు అధికంగా బరువు ఉన్నారా, ఫస్ట్ చేసుకున్న పాయింట్స్. మీరు అధికంగా బరువు ఉన్నారు అంటే కనుక మీ బరువు కంటే 5 కిలోలు 10 కిలోలు 15 కిలోలు 20 కిలోలు ఎంత బరువు ఎక్కువ ఉన్నా కూడా ఈ బరువుని ఫస్ట్ మనం తగ్గించుకోవాలి. ఈ అధిక బరువుని ఏం చేయాలి, తగ్గించుకోవాలి. ఎందుకు, 60-70% మీ ఒబేసిటీ ఉన్న, మీ అధిక బరువు ఉన్న ప్రెషర్ అనేది మీ బాడీ మీద ఎక్కువ పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు కొంచెం దాని మీద ఫోకస్ చేసుకొని డెఫినెట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెండోది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇందాక చెప్పాం కదా, మన శరీరానికి కావాల్సిన పౌష్టిక విలువ ఫస్ట్ బేసిక్గా దొరుకుతుందా, దొరకట్లేదు. ఆ దొరకని పక్షాన మీకు ఏం జరిగింది అంటే మన బాడీలో ఎన్నో రకాల సమస్యలు పెరుగుతూ ఉంటాయి అనమాట. అందుకని మనం ఏం చేయాలి, ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో అంటే మన శరీరంలో ఎక్కువ మోతాదు సాల్ట్, షుగరు, ఆల్కహాల్, టొబాకో, ఫ్యాట్స్, కెమికల్స్ ఎక్కువ ఫుడ్ తినడం, పెస్టిసైడ్ ఎక్కువ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఆన్లైన్లో ఏదో ఆర్డర్ పెడదామని చూస్తే డైరెక్ట్ పన్నీర్ ప్యాకెట్స్ అంటే దోశ పిండి, ఇడ్లీ పిండి లేదంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తున్నాయి. సో మనం ఏం వండాల్సిన అవసరం లేదు, రెడీమేడ్గా వస్తుంది, దాన్ని వేడి చేసుకుని తినేస్తే చాలు.
ఇలా ఎక్కువ ప్రిజర్వ్ అంటే దాన్ని హోల్డ్ చేసిన ఫుడ్ మనం ఎక్కువ తినడం వల్ల కూడా మనకు సమస్యలు పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే దాంట్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. పొల్యూషన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హార్మోన్ చేంజెస్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి హార్మోన్ చేంజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో, అంటే శరీరానికి అవసరమైన దానికంటే అధికంగా ఇచ్చిన ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో ఇదన్నిటిని కూడా కొంచెం తగ్గించుకోండి. డెఫిషియన్సీ అంటే మన శరీరంలో ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని కొంచెం పెంచుకోండి. డెఫిషియన్సీ ఏముంది మన ఆహారంలో? ప్రోటీన్ తక్కువ ఉంది, వైటమిన్స్ తక్కువ ఉన్నాయి, వెజిటేబుల్ ప్రోటీన్ తక్కువ ఉంది. నాన్ వెజ్ సోర్స్ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారు. వెజిటేబుల్ ప్రోటీన్ సోర్స్ ని మన బాడీకి ఎక్కువ ఇవ్వాలి. నాన్ వెజ్ ప్రోటీన్ వల్ల మాత్రమే ఎక్కువ జాయింట్ ప్రాబ్లమ్స్ లేదంటే గౌట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, మినరల్స్ అండ్ వైటమిన్స్ చాలా ఇంపార్టెంట్. మైక్రో న్యూట్రియంట్స్ మన శరీరానికి కావాల్సిన మల్టీవిటమిన్స్ బేసిక్ గా దొరకట్లేదు, అవన్నీ కూడా ఇంపార్టెంట్. ఫైబరు, ఎమినో యాసిడ్స్, కార్బోహైడ్రేట్, ఓకే, ఈ వాటర్, ఇవన్నీ కూడా బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ హెల్దీ జాయింట్స్ బాగుండాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లలు కానీ మీరు కానీ, మీ పిల్లలు డెఫినెట్ గా 10-15 ఏళ్ళు 20 ఏళ్లకే ఈ అన్ని సమస్యలతో వచ్చేస్తారనమాట. ఎందుకు? వాళ్ళు తినేది కంప్లీట్ గా ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. అంటే రిఫైన్డ్ అంటే పొట్టు బియ్యం వచ్చింది అనుకోండి, దాన్ని మనం బాగా దంచుతాం కదా, దంచిన తర్వాత దాన్ని పాలిష్ చేసిన తర్వాత వచ్చే బియ్యాన్ని దాన్ని రిఫైన్ అంటారు, అంటే బాగా క్లియర్ చేసిన దాన్ని. సో అలా రిఫైన్డ్ షుగర్ ఎక్కువ తీసుకున్నారు, రిఫైన్ కార్బోహైడ్రేట్ తీసుకున్నారు అంటే ప్రాబ్లమ్స్ అవుతాయి. రెడ్ మీట్ ఎక్కువ ఎవరైతే నాన్ వెజ్ లో మటన్, బీఫ్ ఇలాంటి కేటగిరీస్ తింటారో అది రెడ్ మీట్ అంటారు. ఎక్కువ ఫ్రై ఐటమ్స్ తింటారు కదా, వాళ్ళు కూడా ఇవన్నిటి కూడా అవాయిడ్ చేయాలి. రిఫైన్డ్ గ్రెయిన్స్ చెప్పా కదా ఇందాక, కొన్ని రకాల గ్రెయిన్స్ ని మానేసేయాలి. చీజ్ అండ్ హై ఫ్యాట్ డైరీ, ఇప్పుడు మీరు తినాలి, బయట దోశ తినాలన్నా కూడా చీజ్ దోశ, పిజ్జా దోశ ఇలాంటి దోశలు తింటున్నారు. సో ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మాత్రమే సమస్యలు వస్తుంటాయి. ఆల్కహాల్, టొబాకో, కొన్ని రకాల ఆయిల్స్ నేను చెప్పా కదా, కార్న్ ఆయిల్, omega-6 ఎక్కువ ఉంటుంది కార్న్ ఆయిల్లో, కార్న్ ఆయిల్స్ లో. కార్న్ తినడం పర్లేదు, కానీ కార్న్ ఆయిల్ వాడడం వల్ల omega-6 ఎక్కువ వస్తుంది. గడ్డ కట్టే కొవ్వు మన శరీరంలో ఎక్కువ పెరిగింది, దానివల్ల మళ్ళీ మన మోకాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సాల్ట్ అండ్ ప్రిజర్వేటివ్స్, ఎక్సెస్ సోడియం. ఓకే, సోడియం ఎక్కువ తీసుకోకూడదు. కొన్ని రకాల మంచిగా మెయింటైన్ చేసుకోవాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఏదో ఒక యాక్టివిటీ, యోగా చేయండి, జిమ్ చేయండి, వాకింగ్ చేయండి, చూజ్ ఎనీ యాక్టివిటీ. బట్ వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్లో మళ్ళీ మీరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి తినడం వల్ల ఏం జరిగిద్దంటే బాడీకి యాంటీ ఆక్సిడెంట్ జరిగిద్ది. డైట్ చాలా ఇంపార్టెంట్. బాడీకి ప్రాపర్గా యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిందంటే కనుక మీ శరీరంలో ఎక్కడా కూడా ఇన్ఫ్లమేషన్ జరగదు. అంటే ఈ గౌట్, యూరిక్ యాసిడ్ ఇవన్నీ పడగవు. అంటే ఏంటి? మీరు తినాల్సింది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హర్బ్స్, నట్స్ ఇవన్నీ కూడా మంచిగా తినాలి. మీ ఇన్ఫ్లమేషన్స్ ని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. అసలు గ్లూకోజమైన్ అంటే ఏంటి? నేను చెప్పా కదా, రెండు ఎముకల మధ్యలో ఉండే ఒక చిన్న కార్టిలేజ్ అండ్ ఆయిల్ లాగా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రెండు మధ్యలో ఉండేది ఈ కంప్లీట్ గా మనం తీసుకోవచ్చు అనమాట. ఈ గ్లూకోజమైన్ అనేది మనకి రొయ్యలు, పీతలు, లాబ్స్టర్స్ ఇలాంటి వాటిలో దొరికింది, అంటే క్రాబ్స్ ఇలాంటి వాటిలో దొరికింది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం డైట్లో తీసుకోవాలి. సార్ నేను నాన్ వెజ్ కాదు సార్, వెజిటేరియన్ సార్. వెజిటేరియన్ సోర్స్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇలాంటి వాటిలో మనకి ఏంటంటే బాగా సోర్స్ ఆఫ్ మనకి న్యూట్రియంట్ అనేది గ్లూకోజమైన్ బాగా దొరుకుతుంది అనమాట. మీ జాయింట్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడానికి ప్రాపర్గా హెల్ప్ అవుతుంది. అండ్ మీరైనా నేనైనా ప్రతి ఒక్కళ్ళు కూడా బెస్ట్ హెర్బల్ లైఫ్లో ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే కనుక, ఈ మోకాళ్ళ నొప్పులు వస్తే, ఇప్పుడు ఒక మోకాళ్ళు మీరు ఆపరేషన్ చేయించుకోవాలంటే 2 లక్షలు. ఓకే, మీ ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క కాలుకి 2 కాళ్ళకి అయితే 4 లక్షలు, 6 నెలల రెస్ట్. ఓకే, మళ్ళీ అది గ్యారంటీ లేదు. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి ఆరోగ్యంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ సేఫ్ అండ్ సైంటిఫిక్ మెథడ్లో ఫుడ్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ కొంచెం సప్లిమెంటల్గా మనం ఇవి తీసుకోవడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. జాయింట్ సపోర్ట్ హెర్బల్ లైఫ్లోనే అతి బెస్ట్ ప్రొడక్ట్ ఇది ఫర్ జాయింట్స్ అండ్ బోన్స్కి. దీంట్లో ఏంటంటే మనకి గ్లూకోజమైన్, సుట్రిల్లా రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే మన ఏదైతే ఎముకల మధ్యలో జరిగిపోయిందో దాన్ని రీప్లేస్ చేయడానికి, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కాల్లో చాలా మంది ఈ ప్రోడక్ట్ని వాడుతున్నారు. ఇది కంప్లీట్గా కూడా కొన్ని రకాల హెర్బ్స్ నుంచి వస్తుంది అనమాట. కాకపోతే దీనిలో ఏదైతే మనకి షిమ్స్, కాప్స్, రూట్కి సంబంధించిన అదే కొన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. ఇది నాన్ వెజ్ ప్రోడక్ట్ అందుకే. సో బట్ మన కొన్ని రకాల మెడిసిన్స్లో కూడా మనం ఎన్నో వాడుతూ ఉంటాం. ఇది ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వాడటం ఆపకుండా కంపల్సరీగా తీసుకోండి. దీనిలో మెగ్నీషియం, కాపర్, గ్లూకోజమైన్, ఓకే, సో హెర్బ్స్ ఉంటాయి, డిఫరెంట్ హెర్బ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఇబ్బందిగా ఉంది, జాయింట్ సపోర్ట్ ఒక్కటే సరిపోదు అనుకుంటే కనుక omega-3 యాడ్ చేసుకోండి. చెప్పా కదా, ఆయిల్స్ బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఆయిల్స్ ఉంటాయి అనమాట. ఈ ఆయిల్స్ అనేది omega-6 ఎక్కువ పెరిగితే మన జాయింట్ ప్రాబ్లం వస్తుంది. omega-3 ఎక్కువ పెరిగితే మంచిది, జాయింట్ మూవ్మెంట్, హార్ట్ ఫంక్షన్, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ బాగా జరుగుతాయి అనమాట. సో కంపల్సరీగా ఈ 2 సప్లిమెంట్ యాడ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక హైడ్రేట్ యాడ్ చేసుకోండి. హైడ్రేట్ కూడా మీకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే
బాడీ డిహైడ్రేట్ అవ్వటం వల్ల ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. హైడ్రేటెడ్గా ఉండండి, వాటర్ ఎక్కువ తాగండి, కొన్ని చెప్పిన సప్లిమెంట్స్ అన్ని కూడా మీ డైట్లో యాడ్ ఆన్ చేసుకొని మీ లైఫ్ని బ్యూటిఫుల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయింది అనుకున్నాను ఈ టాపిక్. అండ్ ఇంకా రానున్న రోజుల్లో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీ లైవ్ వెల్నెస్ క్లబ్తో మేము ఎప్పుడు మీతో పాటు ఉంటాము. మా పర్పస్ ఏంటి అంటే కనుక మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మనం మోదీ గారు చెప్తారు కదా, ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని. ఇలాంటి ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఇలాంటి ఫిట్నెస్ని, హెల్త్ని మనం ఈ ప్రపంచాన్ని పరిచయం చేయాలి. మీ కుటుంబం, మీ తరాలు ఏదైతే నెక్స్ట్ జనరేషన్స్ వస్తున్నాయో ఆ జనరేషన్స్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి. చాలా ఆస్తులు ఇచ్చినా కూడా ఆరోగ్యం లేకపోతే వాళ్ళంతా ఆస్తులన్నీ అమ్ముకొని హాస్పిటల్ చుట్టూ పెట్టాల్సి వస్తుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏదైనా జరగక ముందు జాగ్రత్త పడితే మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. సో ఐ హోప్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకున్నాను. థ్యాంక్స్ టు లైవ్ వెల్నెస్ క్లబ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ వండర్ఫుల్ కదా చెప్పాలంటే. అమేజింగ్ అనే టాపిక్ ని ఫస్ట్ చెప్పాను. టుడే ఈ రోజు టాపిక్ ఇది చాలా అమేజింగ్ ఉంటది. ఆల్మోస్ట్ చాలా మందికి హెల్ప్ అయిందని అనుకుంటాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ రోజు చాలా మంది చక్కగా ఆల్మోస్ట్ క్లబ్లో కూడా చూడండి, ఆల్మోస్ట్ చాలా మంది నీట్ గా క్లబ్ లో ఫుల్ గా కూర్చో ఉన్నారు. అండ్ చెప్పాలంటే ఎక్సైటింగ్ గా అయితే ఉంది నిజంగా. ఈ రోజు నెంబర్ కూడా ఆల్మోస్ట్ మనకి 615 దాకా నెంబర్ పెరిగింది, 615. ఇలాగే మనకి ఏంటంటే ఎవ్రీడే మనకి ఏంటంటే నెంబర్ అనేది పెంచుకుంటూ రేపు 650 క్రాస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇంత మంచి ఆపర్చునిటీ చెప్పాలంటే ఇంత మంచి రిజల్ట్స్ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతాయా? రిజల్ట్స్ దగ్గర నుంచి కానీ అండ్ టాపిక్ మంచిగా మీకు ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టుగా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా మీ యొక్క హెల్త్ కి. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఎన్ని జాయింట్స్ ఉన్నాయో మనకు తెలుసు, ఒకప్పుడు తెలియదు. సో దాని గురించి ఎటువంటి ప్రాబ్లం